సంబంధించి ఒక సంచలన వీడియో బయటకు వచ్చింది. యువకులు వీడియో తీస్తుండగా ఆ లైవ్లో ఈ బ్లాస్ట్ రికార్డ్ అయింది. అయితే ఆ కారు నడిపిన నిందితుడి ఫోటో కూడా రిలీజ్ అయినట్టుగా తెలుస్తోంది. i20 కార్ ఓనర్ సల్మాన్ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఢిల్లీ పేలుళ్లపై అధికారులు ఆల్మోస్ట్ ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్లకు కారణం ఉగ్రవాదులేనంటూ ఆ మూలాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ బాంబు పేలుళ్లకు జమ్మూ కాశ్మీర్ మూలాలు కల్పిస్తున్నాయి. పేలుడుకు కారణమైనటువంటి i20 కారుపై పోలీసులు ఆరా తీశారు. ఎర్రకోట వద్ద మధ్యాహ్నం 3:19 సమయంలో 3:19 నుంచి సాయంత్రం 6:48 వరకు, అంటే సుమారుగా 3 గంటలకు పైగా అక్కడే పార్క్ చేసి ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చిన 5 నిమిషాల్లోనే ఈ కారులో పేలుడు సంభవించింది. ఎర్రకోట వద్ద సిగ్నల్ వద్దకు రాగానే భారీ పేలుడు సంభవించింది. పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్ను ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు 2900 కిలోల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో 8 మంది అరెస్ట్ అయ్యారు ఈ ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఈ పేలుడు సంభవించడంతో ఖచ్చితంగా ఈ మూలాలు అక్కడే కనపడుతున్నాయి. మరోవైపు ఆ కారు ఓనర్షిప్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే కూడా చివరికి జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆ రోడ్డు. సో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి విజువల్ మీరు చూస్తున్నారు. ఎవరైతే ఆ కారు బ్లాస్ట్ చేశారో ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన ఫోటో ఇప్పటికే బయటకు వచ్చింది. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. రౌండ్ మార్క్ చేసి మేము మీకు చూపిస్తున్నాం. కారు నంబర్ ప్లేట్ కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం ఆ కార్ని ఎవరైతే డ్రైవ్ చేశారో, ఎవరైతే 3 గంటల సేపు అక్కడ పార్క్ చేశారో, ఆ తర్వాత ఎవరైతే సిగ్నల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని బ్లాస్ట్ చేశారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. స్క్రీన్లో మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి అక్కడ అదిగో 7674 నంబర్ కనిపిస్తోంది మీకు. మరోవైపు వ్యక్తి ఆ కార్ని నడుపుతూ తీసుకువెళ్ళినటువంటి ఆ విజువల్ కూడా మీరు కనిపిస్తుంది. ఆ ఫేస్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు ఆల్మోస్ట్ ఐడెంటిఫై చేశారు ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు, ఎవరు ఈ ఘాతుకం వెనక ఉన్నారు అనేది ఆల్మోస్ట్ ఐడెంటిఫై చేశారు. ఉగ్ర మూలాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది ఉగ్రవాద చర్యగా అధికారులు భావిస్తున్నారు క్లియర్గా. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కార్ నంబర్ ప్లేట్ ఆధారంగా కార్ ఆర్సీకి సంబంధించిన ఫోటో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ కనిపించినటువంటి విజువల్ మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎంత భయానకంగా ఉందో. అదిగో చాలా సాధారణంగా వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు. అక్కడ వ్లాగర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్ట్రీట్లో రెడ్ ఫోర్ట్ దగ్గర చాలా మంది ఈ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక భయంకరమైనటువంటి బ్లాస్ట్. ఒక్కసారి ఆ ఫుల్ వీడియో ప్లే చేయండి పీసీఆర్. ఆ బ్లాస్ట్కి సంబంధించిన ఫుల్ వీడియోని ఒకసారి ప్లే చేయండి. మీరు ఒకసారి చూడొచ్చు ఎంత భయానక పరిస్థితి. ఒక్కసారిగా ఒక భారీ శబ్దం రావడంతో అందరూ ఉలిక్కిపడి భయపడి అక్కడి నుంచి పరుగులు అందుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్లే మీద ఫుల్ వీడియో చూస్తున్నారు. చూడండి, బాగో బాగో అంటూ అరుస్తున్నారు. వాళ్ళందరూ కూడా పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరిగిందో అది మనకి కార్నర్ లో కనిపిస్తుంది. ఆ విజువల్ లో కనిపించింది ఎర్రగా పైకి లేస్తున్నటువంటి అగ్ని కీలలు. అదిగో మొత్తం కనిపిస్తుంది. ఆ బ్లాస్ట్ వల్ల వచ్చినటువంటి ఆ లైట్ కూడా మనకు కనిపిస్తుంది. భారీగా ఎర్రగా కనిపిస్తున్నటువంటి లైట్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఆ తర్వాత మరొక విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత భయానకంగా ఉన్నాయో, ఎలాంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని మనకి చూపిస్తున్నాయో ఒకసారి మనం చూడొచ్చు. అర్లీ మార్నింగ్ అక్కడికి చేరుకున్నటువంటి ఫోరెన్సిక్ టీమ్ అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా పక్కన మిగతా ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. అటు సైడు
మనం చూడొచ్చు ఒక పెద్ద వ్యాన్ కనిపిస్తుంది. ఆ వ్యాన్ పూర్తిగా ఇంపాక్ట్ క్లియర్గా మనకు కనిపిస్తుంది, మొత్తం డ్యామేజ్ అవ్వడం. ఆ ముందు కారు పూర్తిగా కాలిపోయింది, ఇటుపక్క మరొక కారు, ఇదిగో వెనక మరొక కారు, ఇక్కడ ఒక కారు, మొత్తం ఒక 6-7 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ మధ్యలో ఆ కారు ఉంది, ఆ కారు పూర్తి కాలిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి మరొక 6-7 వాహనాలు కూడా ధ్వంసమైనట్లుగా కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ అక్కడ ఉన్న వాహనాలు ట్యాక్సీలు ఆ కాలిపోయిన వాటిలో కూడా. అండ్ అందులోనూ సిఎన్జి గ్యాస్తో నడుస్తున్నటువంటి వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపించింది. మనకి భారీగా నష్టం జరగడానికి అది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఈ పేలుళ్ళు ఖచ్చితంగా చాలా అడ్వాన్స్డ్ కెమికల్స్ని యూజ్ చేసుకొని ఈ పేలుళ్లకు పాల్పడ్డారు అనేది తెలుస్తుంది. అమ్మోనియం నైట్రేట్ను ఉపయోగించారు. సహజంగా గతంలో మనం చూస్తూ ఉంటాం ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోస్ట్లీ ఈ కెమికల్స్ని యూజ్ చేసి తయారు చేసేటువంటి ఎక్స్ప్లోజివ్స్ మనం చూస్తున్నాం. అమ్మోనియం నైట్రేట్ ద్వారా దీన్ని ఈ బ్లాస్ట్ని చేసినట్లుగా తెలుస్తుంది. ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భారీ నష్టం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈరోజు ఎర్లీ మార్నింగ్ రికార్డ్ అయినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి విజువల్. బాంబు పేలిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లో ఎలా భయాందోళనతో పరిగెడుతున్నారు చిన్నపిల్లలు. అది అక్కడ చూస్తున్నాం, చిన్నపిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ ప్రాణ భయంతో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఎలా పరిగెడుతున్నారు. చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకొని ఎలా వారిని ధైర్యం చెప్తున్నారో మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు సైతం భయంతో ఏం జరుగుతుందో అర్థం కాక చాలామంది ఏడుస్తూ ఎలా పరుగులు తీస్తున్నారో మనకు క్లియర్గా కనిపిస్తుంది. కొంతమంది అక్కడ ఉండే ప్రయత్నం చేశారు. అండ్ దెన్ అక్కడి నుంచి మళ్ళీ వెంటనే పరుగు అందుకున్నారు. వద్దు, ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో ఏ క్షణంలో అంటూ పరుగు అందుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం గుంపులుగా. పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ పేలుడు జరిగినటువంటి వాహనాలు మీరు చూస్తున్నారు ఎంత భయానకంగా. మొత్తం ఎక్కడ చూసినా సరే ఆ మసి కనిపిస్తుంది, పూర్తిగా కాలిపోయినటువంటి యాష్ కనిపిస్తుంది మనకి. బూడిద, నల్లటి బూడిద, మొత్తం నల్లటి పొగ. ఎంత భయంకరమైనటువంటి బ్లాస్ట్. కింద పైన ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక పక్క అప్పటికే మంటలు మండుతూ ఉన్న సమయంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటలను అదుపు చేస్తున్నప్పటి వీడియో మీరు కింద చూస్తున్నారు. టాప్లో మీరు చూస్తున్నారు మంటలు ఆర్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలి